క్రూరమైన జంతువులు మనుషుల మధ్యలోకి రావటం, అలాగే మనుషులపైన దాడి చేసే సందర్భాలు ఇప్పటి వరకు ప్రతిరోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోనైతే మొదలు పెడదాం. మనందరికీ తెలుసు, క్రూరమైన జంతువుల్లో ఒకటైనటువంటి సింహానికి దాహం వేస్తే అడవిలో ఏదైనా చెరువు గాని కాలువ దగ్గర గాని తాగుతుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా? గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ దగ్గరగా ఉన్నటువంటి విలేజెస్ లో సింహాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, వేసవి కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక విలేజ్ లో రికార్డ్ చేసినటువంటి వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ ఊళ్ళో ఉండే వాళ్ళకి ఇదంతా చాలా మామూలు విషయం. అందుకే సింహాన్ని చూసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోకుండా దగ్గరుండి వీడియో తీస్తున్నారు. ఏప్రిల్ 3, 2024 కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ఊరిలోకి ఒక చిరుతపులి వచ్చింది మామూలుగా ఉండలేదు. కొన్ని గంటల సేపు అక్కడే ఉండి బీభత్సమైన రచ్చ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళ భయంతో పారిపోయేటట్టు కూడా చేసింది. ఈ చిరుతపులి కారణంగా 2 ఫారెస్ట్ ఆఫీసర్లు, ఆ ఊరిలోనే నివసించేటువంటి మరొక 4 గాయపడ్డారు. ఈ చిరుతపులిని కంట్రోల్ చేసి పట్టుకోవడానికి వేరే దారి దొరకక అందరూ కలిసి లాఠీలతో కొట్టి ఆ చిరుతపులిని కంట్రోల్ చేసి పట్టుకున్నారు. సాధారణంగా ఏదైనా ఒక క్రూరమైన జంతువు మనుషులు తిరిగే ఏరియాలోకి వస్తే వాటికి పెద్దగా గాయాలు కలగకుండా జాగ్రత్తగా పట్టుకోవడం కోసం వలలు ఉపయోగించి పట్టుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా లాఠీలతో కొట్టి మరీ పట్టుకుంటారు. ఇక్కడ కూడా వీళ్ళు అదే చేశారు. ఇక్కడ ఈమె ఏనుగుకి ఆహారం పెట్టి పక్కనే ఉండి ఏనుగుతో పాటు వీడియోలో ఉండి మంచిగా రీల్ చేద్దామనుకుంది. అయితే ఏనుగు కోపం వచ్చి తొండంతో ఒక్కటి కొట్టింది. రీల్ కి తగ్గ కంటెంట్ అయితే దొరికింది. కాకపోతే ఈమె అనుకున్న విధంగా దొరకలేదు. ఏనుగు ఏదైతే చేయాలనుకుందో అది చేసింది. దాంతో ఈమెకు గట్టిగా తగిలింది. ఆ దెబ్బతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనలో కొంతమందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఏ సింహాన్నో చిరుతపులను తెచ్చుకుని మంచిగా పెంచుకుంటే అది మనం చెప్పినట్టు వింటుంది కదా అని. అలా మీలో ఎవరైనా అనుకుంటే మాత్రం ఈమెను చూసిన తర్వాత అలా చేయకూడదు అని అనిపిస్తుంది. ఇక్కడ ఈమె ఒక ట్రైన్డ్ చేత మెడలో బ్యాండ్ వేసి చక్కగా నడిపించుకుంటూ తీసుకువెళ్తుంది. చాలాసేపటి వరకు చేత బానే ఉంది. సడన్ గా ఏమనిపించిందో గానీ ఈమె పైన దాడి చేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న కొంతమంది వచ్చి ఆ చేతాన్ని కంట్రోల్ చేసి ఈమెను కాపాడగలిగారు. ఇక్కడ ఈ మాస్టర్ గారు ఈమెకి ఆహారం పెడదాం అనుకున్నారు. అంతా బానే ఉంది. అయితే దాని మొహం కూడా చూడకుండా వీడియో వైపే చూస్తూ ఆహారం వెనక నుంచి ఇచ్చారు. అయితే ఈమె ఏమనుకుంది, మాస్టర్ గారు వేలు నుంచి కూడా ఆహారం అనుకుని గట్టిగా పట్టేసుకుంది. తర్వాత వదిలింది అనుకోండి, అది వేరే విషయం. బ్రెజిల్లో రికార్డ్ చేసినటువంటి వీడియో ఇది. జాగ్వర్స్ ని చూడడం కోసం అందరూ ఇక్కడికి చేరుకున్నారు. అయితే అందరూ ఏమనుకున్నారు, చాలా కిందకుంది కదా, ఇది పైకి రాలేదు కదా అని దాని దగ్గరికంటే వెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమాత్రం ఊహించని విధంగా జాగ్వర్ వీళ్ళపైన దాడి చేయడం కోసం ఒక్కసారిగా జంప్ చేసింది. చుట్టూ ఉన్న ఫెన్స్ కారణంగా అది బయటికి వెళ్ళలేకపోయింది. జాగ్వర్ జంప్ చేసిన స్పీడ్ చూసి అది మీదకి వచ్చేస్తుందేమో అని కొంతమంది భయపడి వెనక్కి తగ్గారు. జస్ట్ ఊహించుకోండి, మీరు మీ ఆఫీస్లోనో మీ ఇంట్లోనో మీ పని మీరు చేసుకుంటున్నారు. అప్పుడు ఒక చిరుతపులి అత్తారింటికి అల్లుడు వచ్చిన మాదిరిగా వచ్చిందనుకోండి, మీ రియాక్షన్ ఏంటి? భయపడతారు కదా. అలాంటిది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని గేమ్ ఆడుతున్న సమయంలో ఒక చిరుతపులి వచ్చింది. ఆ చిరుతపులిని చూసి భయంతో ఏమాత్రం అరవకుండా ఆ చిరుతపులి వెదరికి వెళ్లిన తర్వాత సైలెంట్ గా బయటికి వెళ్లి డోర్ వేస్తాడు. అదృష్టవశాత్తు చిరుతపులి పిల్లాడిని చూడలేదు. అలాగే పిల్లాడు కూడా తెలివిగా ఏం చేయాలో అదే చేశాడు. మీరు ఇప్పుడు చూడబోయేటువంటి ఇన్సిడెంట్ 2018 గుజరాత్ లోని అమరేలి అనే సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక విలేజ్ లో జరిగింది. వేరుశనగలు పండించేటువంటి రైతు వేరుశనగలన్నింటినీ ఒకసారి చూసుకుందామని ఆ ప్లేస్ కి వచ్చి చూడగా అక్కడ ఒక సింహం ఉంది. ఒక్కసారిగా సింహాన్ని చూసి, ఓరిని ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనుకుని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పాడు. వాళ్ళు ఒక టీమ్ గా వచ్చి జాగ్రత్తగా సింహాన్ని పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, మనం ఉండే ఇంట్లోకి ఒక సింహం వచ్చి రెస్ట్ తీసుకుంటుందని ఎవరైనా ఊహిస్తారా? లేదు కదా. వీళ్ళ అదృష్టం ఏంటంటే సింహం ఎవరిపైన దాడి చేయక ముందే ఆ టీం వాళ్ళు సింహాన్ని పట్టుకున్నారు. జనవరి 2024 మెక్సికోలోని చిపింక్యూ ఏబీపీ ఎకలాజికల్ పార్క్ లో ఒక ఆమె తిరగడానికి వెళ్ళింది. అదే సమయంలో ఈమె వీడియోను కూడా రికార్డ్ చేస్తూ ఉంది. అప్పుడు ఒక ఎలుగుబంటి ఈమెను చూసి ఈమె దగ్గరికంటా వచ్చింది. ఎలుగుబంటి దగ్గరికంటా రావడం గమనించి ఈమె భయపడింది. అలా అని భయంతో పరుగు తీయలేదు. పరుగు తీస్తే పట్టేసుకుంటుందని అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయినా సరే ఎలుగుబంటి వదలకుండా వెనకాలే వస్తూ ఉంది. ఎలుగుబంటిని చూసి ఈమె పరిగెట్టకుండా ఉండి చాలా మంచి పని చేసింది. కొంతసేపటికి ఈమె అలాగే వెళ్తూ ఎలుగుబంటి నుంచి తప్పించుకుంది. ఇక్కడ ఒక ఏనుగుకి ఎంత వెతికినా ఆహారం దొరకలేనట్టు ఉంది. అందుకే డైరెక్ట్ గా ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి గోడౌన్కి వచ్చి ఆ షట్టర్ పగలగొట్టేసి బస్తా తీసి చక్కగా తినడానికి ప్రయత్నించింది.
చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత గోల చేసినా సరే ఏనుగు వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించకుండా అది ఆహారం మాత్రమే తిని వెళ్ళిపోయింది. అడవుల్లోనూ మరి బీచ్ల దగ్గర రాత్రి సమయంలోనూ పొద్దుటి సమయంలోనూ టెంట్ వేసుకుని అక్కడ పడుకుంటే మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందని కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అనుకోని విధంగా ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రాత్రి సమయంలో సింహాలు వస్తాయి, లేదా పులులు వస్తాయి. పొద్దుటి సమయంలో బీచ్ల దగ్గర అయితే ఇలా పెద్ద మొసలే రావచ్చు. ఇక్కడ అదృష్టం ఏంటంటే టెంట్లో ఉన్న అతనిపైన ఏమాత్రం దాడి చేయకుండా మొసలి అక్కడే రాసేపు రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డిసెంబర్ 2023 ఇండోనేషియా నుంచి వైరల్ అయినటువంటి ఈ వీడియో క్లిప్ లో ఒక మానిటర్ లిజర్డ్ స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఇద్దరును భయంతో పరుగులు పెట్టేలా చేసింది. స్కూటీ నడుపుతున్న వాడి కంటే వెనకాల ఉన్నవాడు భయంతో హడలిపోయాడు. కర్ణాటకలో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోను మీరు సరిగ్గా గమనించినట్లయితే ఒక కొబ్బరి తోటలో ఒక పెద్దాయన తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు దూరంగా ఒక ఏనుగు కోపంగా ఇతని దగ్గరికంటే వచ్చింది. దాన్ని చూసి ఇతను భయపడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న ఇంటి లోపలికి వెళ్లిపోయి ఏనుగు నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు. అయితే ఆ ఇంటి తలుపు తీసిలేదు. ఇంకేం చెయ్యాలో తెలియక ఏనుగుకి కనపడకుండా ఉందామని కారు కిందకి దూరేశాడు. కొంతసేపటికి ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెద్దాయన బయటకు వచ్చాడు. ఇంచుమించు ఇలాంటి సంఘటన ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఒక ఏనుగు కోపంతో అందరి మీదకి వచ్చేసింది. దారికి అడ్డంగా ఉన్నటువంటి గోడను పగలగొట్టుకుంటూ మరీ వచ్చేసింది. అదృష్టం ఏమిటంటే ఆ సమయానికి దూరంగా అందరూ వెళ్ళిపోయారు. రోజంతా మీరు మీ పని చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో ఒక ఏనుగు ఈ విధంగా మీ ముందు ప్రత్యక్షమవుతే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎవరైనా సరే భయపడతారు కదా. ఇక్కడ కూడా ఇతను అదే చేశాడు. ఆగస్టు 2022 ఫ్లోరిడాకి చెందిన ఈమె ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూడగా ఒక ఎలుగుబంటి వాళ్ళు పెంచుకుంటున్న కుక్క పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఎలుగుబంటి నుంచి తన కుక్కను కాపాడుకోవడం కోసం ఈమె ప్రయత్నించింది. అయితే భయంతో గట్టిగా అరవడంతో ఇంట్లోంచి తన హస్బెండ్ కూడా వచ్చారు. కుక్కను కాపాడడం కోసం ఇతను ఏం చేశాడో మీరే చూడండి. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే బిల్డింగ్ యొక్క పార్కింగ్ ఏరియాలో సెక్యూరిటీ గార్డ్ నిద్రిస్తున్న సమయంలో అతనికి ఒక శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి చూడగా అక్కడ చిరుతపులుంది. సార్కి ఏం అర్థం కాలే. అసలే మంచి నిద్రలోంచి మేలుకోగా సడన్ గా ఎదురుగా చిరుతపులుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. అలాగే షాక్ లో ఉండిపోయారు. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.